నా పేరు ప్రవీణ. నేను నరసింహమ్మ గారి కోడలిని. అయితే మా అత్తయ్య గారికి ఇలాగా 1 మంత్ క్రితం డయాగ్నైజ్ చేశాము. ఇక్కడ మేము ఇలా టీవీలోనే కిమ్స్ హాస్పిటల్ కోసం తెలుసుకొని ఇలా వసుంధర చీపురుపల్లి గారిది ఒక యాడ్ చూసాం. యాడ్ మీన్స్ ఆ గర్భసంచి కోసం వెతుకుతుండగా నాకు ఆవిడ మాట్లాడిన మాటలు అవి విని మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాము. వచ్చిన వెంటనే మేడం చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు మాకు. వెంటనే మాకు చెప్పారు, ఇది పెద్ద ప్రాబ్లం కాదమ్మా, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మనం మీ అత్తయ్య గారికి ఈజీగానే క్యూర్ అవుతుంది. అలాగే దానిలో ఆవిడకి హెర్నియా ప్రాబ్లం ఉందని కూడా ఫస్ట్ ఆవిడే డయాగ్నైజ్ చేసి పంపించారు. అప్పటి వరకు మాకు హెర్నియా ప్రాబ్లం ఉందని కూడా మాకు అసలు తెలియదు. హిస్టెక్టమీ కోసమని వెళ్ళి ఆ హెర్నియా ప్రాబ్లం ఉంది, ఒకసారి మీరు ఇక్కడ పక్కన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పార్థసారథి గారి ఒపీనియన్ తీసుకోండి అని చెప్పారు. వెంటనే మేము అక్కడ పార్థసారథి గారి దగ్గర కూడా తీసుకొని ఆ సిటీ స్కాన్ అది చేయించి ఆయన కన్సల్టేషన్ కూడా తీసుకున్నాము. ఆ హెర్నియా ప్రాబ్లం 5 సెంటీమీటర్స్ ఉంది అని చెప్పారు. మేము చాలా భయపడ్డాము, 5 సెంటీమీటర్స్కి మరి లాప్రోస్కోపీలో అవుతుందా లేకపోతే ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుందా అని. అప్పుడు పార్థసారథి గారు కూడా మాకు బాగా ధైర్యం చెప్పారు, 3 సెంటీమీటర్సే కదమ్మా, 5 సెంటీమీటర్స్ వరకు కూడా మనం దీనిలో చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, రెండూ కలిపి ఒకసారే చేద్దాం మనము, మీ అత్తయ్య గారికి నార్మల్ అయిపోద్దని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన కంప్యూటర్లో చాలా చక్కగా చూపించారు అసలు ఎక్కడ ప్రాబ్లం ఏంటి, ఆవిడ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా మాకు చూపించారు. వెంటనే మేము ఆపరేషన్ పెట్టుకున్నాము. చూపించిన 2 రోజుల్లోనే ఆపరేషన్కి మేము ప్రొసీడ్ అయిపోయాము, అత్తయ్య గారిని కొంచెం ఇబ్బంది పెట్టకూడదని. మేడం వెంటనే ఒక 1/2 అవర్లో చేసేసారు. వెంటనే మాకు చెప్పారు కూడా, ఆవిడకి హెర్నియా ప్రాబ్లమే కొంచెం పెద్దది, మీకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మీరు కంగారు పడద్దు అని. పార్థసారథి గారు కూడా ఒక 3 గంటలు ఆపరేషన్ చేశారు. మేము చాలా భయపడ్డాము, 5 గంటలు ఆపరేషన్ థియేటర్లో ఎలా ఉన్నారో ఏంటో అని. కానీ మాకు వచ్చిన తర్వాత రోజుకే దాని యొక్క రెస్పాన్స్ మాకు బాగా కనబడింది. మా అత్తయ్య గారు బాగా కోలుకున్నారు, 2 రోజుల్లోనే నడవడం మొదలుపెట్టారు. అదే ఓపెన్ సర్జరీ అయితే ఒక 1 నెల రోజుల వరకు చాలా ఇబ్బంది పడతారని విన్నాము. ఇలా లాప్రోస్కోపీలో చేయడం వల్ల ఆవిడ 2 రోజుల్లోనే కాస్త నార్మల్గా లెగిసి కూర్చున్నారు, నడుస్తున్నారు. అదే మాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్స్ ఫర్ దిస్ కిమ్స్ హాస్పిటల్ అండ్ టు బోత్ ద డాక్టర్స్ పార్థసారథి గారు అండ్ వసుంధర చీపురుపల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నరసింహమ్మ అండి. నేను వసుంధర మేడం దగ్గరికి ట్రీట్మెంట్కి వచ్చాను. నా గర్భసంచిలో ప్రాబ్లం ఉందని చెప్పారు. ఆ తర్వాత నాకు హెర్నియా కూడా ఉంది. పార్థసారథి డాక్టర్ గారికి చూపించారు, ఆయన ఆపరేషన్ చేశారు. కానీ 2 ఆపరేషన్లు చాలా బాగా సక్సెస్ అయినాయి, చాలా బాగా చూశారు. 3 డేస్ క్రితం మేము వచ్చాము, ఆపరేషన్ బాగా చేశారండి, సక్సెస్ఫుల్ అయింది.